కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పడంతో టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు కరువయ్యారు. ప్రస్తుతం టెస్ట్ జట్టులో జడేజా మినహా ఎక్స్పీరియన్స్డ్ ఆటగాళ్లు కనిపించడం లేదు. అయితే అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ టెస్ట్ జట్టుకి సెలెక్ట్ కావడం శుభపరిణామం. పైగా కేఎల్ ఇంగ్లాండ్ లో అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన రెండో అనధికార టెస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ తన క్లాస్ ఆట తీరుతో సెంచరీ పూర్తి చేశాడు. ఇక టీమిండియా రెండు జట్లుగా విడిపోయి ఆడుతున్న మ్యాచ్ లోనూ కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. రాహుల్ తో పాటు మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా సత్తా చాటాడు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. అయితే ఈ మ్యాచ్ ని చాలా సీక్రెట్ గా నిర్వహించారు. ఇంగ్లాండ్ కు ఎలాంటి హింట్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. మ్యాచ్ వివరాలను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ మ్యాచ్ లో శార్దుల్ ఠాకూర్ అత్యధిక వికెట్లు తీసినట్లు బీసీసీఐ తెలిపింది. కేఎల్ రాహుల్ ఫామ్ లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చింది. తొలిసారి శుభ్మన్ గిల్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో ఆ టెస్ట్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. రాహుల్ ఫామ్ ని చూసి గిల్ కూడా కాస్త రిలాక్స్ అవుతున్నాడు. 2016 నుండి 2024 వరకు కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్తో 13 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 24 ఇన్నింగ్స్లలో 955 పరుగులు చేశాడు. ఈ కాలంలో 3 సెంచరీలు 2 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇంగ్లీష్ జట్టుపై రాహుల్ అత్యధికంగా 199 పరుగులు చేయడం విశేషం.